రికార్డింగ్ నెంబర్ 23. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. కుంతీదేవి భక్తి యోగము అని ఇక్కడ హెడ్డింగు. ప్రకృతికి అతీతుడైన పురుషుడు సర్వాంతర్యామిగా వర్తించుచు లోకములోని విధానమును నడుపుచున్నాడు. అతడు నీవుగా జన్మించితివి. తెర వెనుక నాట్యము జరుగుచుండగా తెరపైన క్రీనీడలు పడి అనేక భంగిమలు కనిపించును. అందు చూచువారికి మనస్సున కలుగు ఆవేశాదులేవియును తెర వెనుకనున్న నటునకు కలుగవు. అట్లే మాయా అను తెర వెనుక నీవు నిలబడి చూపు మహిమలును నీకంటవు. నీవు రాగద్వేషములు తొలగించుకొని నిర్మలత్వము సాధించిన పరమహంసలకు మునులకు కూడా అదృశ్యుడుగానే ఉన్నావు. వారికి వేరుగా కనిపింపవు. సంసారమున మోహము చెందుచున్న మాకు ఎట్లునూ కనిపించుచునే ఉన్నావు. ఇది నీ మహిమలలో ఒకటి. ఆధ్యాత్మిక సాధన చేయువారు భక్తియోగము లేనిచో విష్ణువును వ్యక్తిగా చూడరు కనుక కృష్ణుని రూపమున ఉన్నను వారికి కనిపింపకపోవచ్చును. తాము సంసార జీవులై బాధలో కృష్ణుని ఆశ్రయించిరి కనుక వారి నడుమ ఒకడుగా నర్తించి వర్తించుచుండును. దేవుడు నీ రూపమున మాకు సహాయపడెను అని సంసార జీవులు చెప్పుకొను సామాన్య వాక్కులలో ఉన్న సత్యము భక్తియోగము లేని కేవల యోగ సాధకులకు అందదు. కేవల సాధనమొక్కటే చాలదనియు దేహధారి అయిన భగవంతుని దర్శించుచు సంసారమునందలి కర్తవ్యములను సుఖ దుఃఖములను దాటవలెననియు భక్తియోగ సారాంశము. నాయందు చిత్తముంచి సమస్త దుర్గమ పరిస్థితులను దాటగలవు అని కృష్ణుడు గీతలో చెప్పెను. కనుక నేను నీకు భక్తియోగముననే నమస్కరించెదను. కొడుకులతో లక్కయింట దగ్ధము కావలసియున్న సమయమున కాపాడితివి. దుర్యోధనుడు పెట్టించిన విషముచే భీముడు చావకుండా రక్షించితివి. దుశ్శాసనుడు వస్త్రములొలచినప్పుడు కోడలికి మానభంగము కలుగకుండా చూచుకొంటివి. భీష్మద్రోణాదులతో జరిగిన యుద్ధమున నా బిడ్డలు చనిపోకుండా బ్రోచితివి. విరటుని పుత్రికయగు ఉత్తర గర్భమును రక్షించితివి. ఇంకనూ లెక్కింపరానన్ని విధముల మమ్మందరను భద్రపరచితివి. నేను నిన్నేమని స్తుతింపగలను? నా బిడ్డలు నా కోడలు అను మమకారముల నడుమగూడ ప్రత్యక్ష దైవమును భక్తియోగమున సాధించువారు తరింపగలరు. జీవితమున ఘట్టములు నడచుచుండగా వానిలో అంతర్యామి ఉన్నాడని చూచువారికి దేవుని అనుగ్రహము కలుగుచునే ఉండును. అది భావించి చూచిన గాని మనస్సునకు అందదు. సామాన్యముగా కష్టములే మనస్సునకు తోచుచున్నప్పుడు ఈ సమ్యక్ దర్శనము లభింపదు. లక్క ఇల్లు కాల్చుట, విషాన్నము, గంగలో త్రోయుట మొదలైన ఆపదలు దేవుని నమ్మిన వారికి ఎలా కలుగవలెను? నమ్మని వారికి ఇంతటి ఘోరాపదలు కలుగుటలేదు కదా అని సామాన్య దృష్టికి అనిపించును. అరణ్యవాసము, అజ్ఞాతవాసము మున్నగునవి సామాన్యముగా ఏ రాజులకు కలుగవు. దేవుని నమ్మిన వారికి ఇట్టివి కలుగనేలా అనిపించును. ఇట్టి భ్రాంత దృష్టి నుండి తొలగించి దేవుడిచ్చిన వానిని మహాప్రసాదము అని గ్రహింపగల వివేకమును భక్తియోగము కలిగించును. దుష్టుడగు కంసుని చేతిలో బాధపడుచున్న మీ తల్లిదండ్రులను విడిపించితివి. అట్లే కౌరవుల చేత నేను పడిన బాధల నుండి నన్ను రక్షించితివి. నీ గుణములను స్తుతించి చెప్పుటకు నేనెంతటి దానను? తల్లి మొదలగు సంబంధములు జీవునకే గాని దేవునకు లేవు. నీ యందు భక్తి గల వారినెవ్వరినైనా ఒకే విధముగా రక్షింతువని అర్థము. రక్షణాది లక్షణములు దేవుని గుణములు. గుణములకతీతుడగు పరమాత్మకై వెదకులాడుట కన్నా రక్షణ పోషణాది శుభగుణములను సంకీర్తనము చేసుకొనుట దైవ సాన్నిధ్యమునకు దగ్గర మార్గము. సగుణుడు నిర్గుణుడు అని దేవుని గూర్చి వర్గీకరణము చేసుకొన్నది మానవుడే గాని దేవుడు కాదు. సగుణ నిర్గుణములలో ఒకటి గొప్పది అని చెప్పుకొన్నది కూడా మానవుడే గాని దేవుడు కాదు. దుష్ట శిక్షణాది సద్గుణములు దేవునికి వ్యతిరేకములని ఏ జ్ఞానియు చెప్పడు గదా.
దీనిని నిరూపించుటకే భగవద్గీతలో విభూతి యోగము ఉపదేశింపబడినది. జననము, ఐశ్వర్యము, ధనము, విద్య అనువానిని నమ్మి జీవించువారెవరునూ నిన్ను స్తోత్రము చేయు పద్ధతి గ్రహింపలేరు. వారికి నీవు గోచరుడవు కావు. తమ దృష్టికి తమ స్మరణకు దేవుడెట్లు కనిపించునో వానిని మాత్రమే చూడగలవారు తమ అభిప్రాయమునే దేవుడని పిలుతురు. తమ దృష్టిలో ఏది గొప్పదో దానిని సమకూర్చుమని ప్రార్థింతురు. ఉత్తమ వంశమున జన్మించిన వారు సాటి వారిలో తక్కువ కాకుండా జీవితము జరుగవలెనని ప్రార్థింతురు. అట్లే ధనవంతులు ధనమును గూర్చియు విద్యావంతులు విద్యను గూర్చియు ప్రార్థింతురు. వీరందరూ ఒక ఎత్తు. పై చెప్పిన విద్యలు, సంపదలు, వంశగౌరవము మొదలగు వానిని నీయందు సమర్పించి వానిని నీవుగా చూచువారొక ఎత్తు. వారు నిన్ను గూర్చిన తమ అభిప్రాయములను కూడా నీకే సమర్పణ చేసి స్తుతింతురు. అప్పుడు భక్తియోగము అబ్బును. దేవుని గూర్చి అనేక సిద్ధాంత వ్యాసంగములు చేసిన పండితులు తమ సిద్ధాంతములలో దేవుని నిర్వచింప చూతురు. వారికి దేవుని కన్నా తమ సిద్ధాంతములు గొప్పవి. వానిని సమర్పణ చేసిన గాని నీవు గోచరుడవు కావు అని కుంతి అభిప్రాయము. దేహధారులకు భగవంతుడే ధనము. కోరికలు తీర్చుకొనుటకు సంసార జీవులు ధనమునెట్లు ప్రసారము చేయుచు విస్తరింప చేసుకొందురో అట్లే భక్తులను శాశ్వతానందం అనుభవించుటకు భక్తిని ప్రసారము చేయుట వలన పెంచుకొందురు. దేవునకు ధర్మ అర్థ కామముల వలన సాధింపదగిన విషయములు లేవు. నిష్కామముగా జీవించు వారికి మోక్షానందము కొరకే ధర్మము, అర్థము, కామము ఉద్దేశింపబడును. సంసారబద్ధునకు ఈ మూడును ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండును. ధర్మాచరణము చేయుట అర్థమును ఆర్జించుట కొరకే, అర్థమును ఆర్జించుట కామము కొరకే, అనగా కావలసినవి సమకూర్చుకొనుటకే. భక్తియోగము సేవించువానికి ఈ సంబంధము మారిపోవును. కామములైన ఆహారాదులు దేహ పోషణ కొరకును, దేహపోషణ ధర్మాచరణము కొరకును, ధర్మము విశ్వశ్రేయము కొరకును నిర్వహింపబడును. కనుక ధర్మార్థ కామములకు వేరువేరుగా లక్ష్యములుండవు. దేవుడు ఆత్మారాముడు, అనగా తన యందు తాను ఆనందముగా ఉండువాడు. ఆనందమునకు కార్య కారణములు గాని సాధనములు గాని లేవు. ఇతర సాధనములచే అది కొనబడదు. దానిని ఆశ్రయించుట మిగిలిన వానిని శోభిల్లజేయును గాని దేని వలనను అది లభింపదు. నిష్కారణముగా ఆనందమును అనుభవించుట ఎరిగినవాడే ఆనందము పొందుటకు అర్హుడు. ఆనందము దైవస్వరూపము. దేవుడు రాగము మున్నగు సంగములు లేనివాడు. వాతావరణము, పరిసరములు ప్రభావము చూపుట సంగము. వాతావరణము కూడా తానే కనుక తనకు తానంటుకొనుట ఉండదు. భగవంతునకు సృష్టి అంతయు దేహము. దాని యందు తనకు సంగము ఉండుట పొసగదు. దేవుడు కైవల్యమును ప్రసాదించుటకు సమర్థుడు. కైవల్యము అనగా కేవలము తానే అనుభావము. అంతర్యామిత్వము తనయందును దేశకాలాదులయందును సిద్ధించుట. దీనినే మోక్షము అందురు. ఇది కలిగించుటకు భగవంతుడే సమర్థుడు. జీవి సాధన వలన అనుకూల పరిస్థితులు ఏర్పడునే గాని మోక్షము సిద్ధింపదు. మొత్తమైన భగవంతుని అనుభవము వానియందు కొంత భాగమైన జీవిచే ఎట్లు సాధింపబడును? జీవియందున్న దైవాంశయే కైవల్య స్థితిని ప్రసాదించును. కాలము దేవుని రూపము. కాలమున అతడు సృష్టిలోని సర్వమును నియమించును. కాలమనగా సృష్టి ధర్మములను వ్యక్తము చేసి పరస్పర సంబంధము కలిగించు శక్తి. ఇది ప్రకృతి కనుక దేవుని వ్యక్త రూపము. ఆది అంతము లేనివాడు దేవుడు. ఈ రెండును గమనించు వారి మనస్సులో పుట్టినవి కానీ అంతకు ముందు ఉండవు. సృష్టింపబడిన స్థితిని ఆదిగాను అది లీనమగుట అంతముగాను గుర్తింపబడును. దానికి ముందు వెనుకలలో ఉన్న దేవునకు ఆద్యంతములు ఎట్లుండును? కొలబద్దతో గోడను కొలువవచ్చును గాని ఆకాశమునెట్లు కొలుచుట? కొలతలు వేయువాడు పుట్టిన వెనుక వచ్చినది కొలబద్ద. అట్లే కాలము మొదలు చివర అనున్నవి జీవుల మనస్సులకు సంబంధించినవి కానీ అంతకు ముందున్నవి కావు.
దేవుడు విభుడు, విభుడనగా ఆజ్ఞ కడ్డులేనివాడు. సృష్టిలో జరిగిన దానిని బట్టి విధానము తెలుసుకొనుట మాత్రమే సాధ్యము. తెలిసిన విధానమును బట్టి ఇట్లు జరుగును అని నిర్ణయించుట సాధ్యము కాదు. భగవంతుని ఆజ్ఞగా అన్నియూ జరుగునే కానీ దానిని గూర్చి మానవులు చేసిన సిద్ధాంతముల ప్రకారము జరుగవు. దేవుడు సర్వసముడు, అందరియందునూ తన అస్తిత్వము సాన్నిధ్యము ఉండును. వారి మనస్సు స్మరించినంత వరకు తెలియుట, స్మరింపనంత వరకు తెలియకుండుట, ఈ మొత్తము నందున్నది దేవుడే. కొందరి ఎందెక్కువ దేవుని అనుగ్రహమున్నదని భ్రమపడరాదు. వర్షమునకు అందరి పొలములు ఒక్కటియే, దున్నినవాని పొలము ఫలించును, దున్ననిచో ఫలింపదు. ఈ భేదము వర్షమునకు సంబంధించినది కాదు, ఇట్టిదే దేవుని అనుగ్రహము. దేవుడు సకల జీవులను నిగ్రహించుట, అనుగ్రహించుట చేయుచుండును. ఆ జీవి యొక్క స్వభావ రూపమున నిగ్రహించును. దానిని దాటి జీవి పోలేడు. తన్ను గుర్తించుట మూలమున అనుగ్రహించుట జరుగును. తన్ను గుర్తించునప్పుడు గుర్తించిన వాడును గుర్తింపబడిన దేవుని యందే ఉండును కనుక అనుగ్రహము కలుగును. గంగలో నీరు కుండలోనికి పట్టినట్లు దేవుని ప్రజ్ఞ జీవియందుండును. ఆ కుండ అడుగునకు రంధ్రము పెట్టి గంగపై ఉంచినప్పుడు కుండలో నీటికి గంగలో నీటికి ఎట్టి సంబంధము కలుగునో అట్టిదే తన్ను తాను గ్రహించుట. ఇన్ని విధముల వైభవము గలవానినిగా నా మేనల్లుడైన నిన్ను నమస్కరించి మ్రొక్కెదను. నీవు సంబంధములలో మనుష్యులను మాయపుత్తువు. మాయలు నీకు వినోదములు. నీ లీలలను నిర్ణయింపగల సమర్థుడెవరు? ప్రత్తిని నూలు పోగులుగా తీయుట వలన ప్రత్తిగా గుర్తింపబడుట తగ్గును. వస్త్రమల్లిన వెనుక నూలుపోగుల గుర్తింపు కూడా తగ్గును. దుస్తులు కుట్టించుకొనిన వెనుక చినిగిన వరకు గాని వస్త్రము గుర్తురాదు. తాము ధరించు దుస్తులు తమవి అగుటచే వానికి భంగము వాటిల్లినప్పుడు తమ మనస్సున ప్రభావము చూపును. అట్లే సృష్టిలోని వివిధ శక్తుల అల్లిక వలన జీవుడు ఉద్భవించి తన్ను తాను మిగిలిన వారికన్నా వేరుగా గుర్తించుట, మిగిలిన వారితో సంబంధములు ఏర్పరచుకొనుట, ఇందలి ఇష్టాయిష్టములను, లాభ నష్టములను, కష్టసుఖములను అనుభవించుట మాయ అనబడును. ఇన్ని చిత్రములను దేవుని యందే జరుగుచున్నను దేవుడు స్మరణకు రాకుండుటకు ఈ కష్టసుఖాదులు అడ్డము వచ్చును. ఇది అంతయు మాయా ప్రభావము. అయినను దేవుడు అను పిల్లవానికి మాయ తన ఆటవస్తువు కనుక వాని అధీనముననే ఉండును. నీకు ప్రియులు గాని అప్రియులు గాని లేరు. ప్రియాప్రియములు మనస్సున తాత్కాలికముగా పుట్టిపోవుచుండునవి. నీకు జన్మము కర్మము లేవు. కుండను తయారు చేసినప్పుడు కుండలోని మట్టిని తయారు చేయుట గాని కుండ బ్రద్దలైనప్పుడు మట్టి బ్రద్దలగుట గాని జరుగదు. అట్లే దేహమునకు జన్మము కలిగినప్పుడు అందలి ప్రతి అణువున అంతర్యామిగా ఉన్నవానికి జన్మలేదు. నీవు జంతువులయందు వరాహము మున్నగు రూపములను, మనుష్యులయందు రాముడు మున్నగు స్వరూపములను, ఋషులయందు వామనుడు మున్నగు రూపములను, జలచరములందు మత్స్యము మున్నగు రూపములను కల్పించి అవతారములెత్తుట లోకమునకు వేడుక కల్పించి వినోదించుటకే కాని నీవు జనన మరణములు కలిగి ఉండుట కాదు. ఇచ్చట అవతారముల వర్ణనలోని నిజస్వరూపము తెలుపబడినది. వరాహావతారమెత్తుట అనగా సృష్టిలో వరాహ రూపమును కల్పించుట. అట్లే చేపలు పుట్టుటకు చేప అనుభావము కల్పింపబడుట మత్స్యావతారము. వినోదము యొక్క ఆవశ్యకతను బట్టి అనగా తన క్రీడను బట్టి వాతావరణము కల్పించుట, దానికి అనుగుణమగు జీవిగా రూపము ధరించుట జరుగును. నిత్యము మనము చూచు దృశ్యములందు కూడా వీనిని గమనింపవచ్చును. బియ్యమున బియ్యపు పురుగు, ఆకులపై ఆకు పురుగు తన వాతావరణమే ఆహారముగను,
ఆకారాధికముగను జన్మించును. అట్లే మానవలోకమున మానవులు దేవ గంధర్వాది లోకములలో వారును వర్తించుచున్నారు. ఏ విత్తనము నుండి ఆ వృక్షము పుట్టును. అనంతకాలమున మన మెరుగని అనేక రూపములు ఆయా వాతావరణములను పురస్కరించుకొని పుట్టుచుండును. శతాబ్దములలోనున్న రూపములు కొన్ని పోయి కొత్త రూపములు పుట్టుచుండును. ఇది అంతయు దేవుని అవతరణముల లీలయే. ఇదిగాక లోకముల పరిణామములకు కావలసిన ప్రత్యేక అవతారములు కొన్ని ఉన్నవి. ఇవి సంవత్సరముల యందు కోకిల కూతలు మున్నగు ఋతుధర్మముల వలె ఆయా సృష్టి విభాగమునందు యుగములలో మరల జరుగుచుండును. భూమిపై మానవజాతి పుట్టి సమస్యలు తెచ్చుకొనిన వెనుక ధర్మ సంస్థాపనమునకు మానవ శరీరముతో అవతారములు ప్రారంభమైనవి. మన 23వ నెంబర్ 23 రికార్డింగ్ అయిపోయింది.